హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇందాక సగం అదే సిమ్మి ముగ్గేసాం కదా అమ్మవారు చెట్టు కాడ. ఇప్పుడు పాప పూజ చేసేదానికి పసుపు కుంకుమ పూజిస్తుంది. చూడండి. పొడ లేకుండా రుద్దమ్మా. అట్లయితే అక్కడ ఉండైనా మాట్లాడలే. పొడ లేకుండా అక్కడ అమ్మవారికి అయితే పొడ అనేది ఉండకుండా రుద్దుకోవాలంట. అంతే, గ్యాపే ఉండకుండా మొత్తం. మా అక్క పాప మాట పనిలో ఉంది, అందుకే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అది పొడ లేకుండా మా పాప అయితే రుద్దేస్తుంది. మా అక్క కూడా హెల్ప్ చేస్తూ ఉంది. నైట్ అయిపోయింది. మా పాప పూజ చేసేటప్పుడు టైం చూడండి ఎట్లా అయిపోయిందో. దాదాపు ఇప్పుడు 6:30 6:40 అయిపోయింది టైం అయితే. నీట్గా అయితే మొత్తం రుద్దేసుకుంటుంది పసుపు. హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చూసారా, పొడ లేకుండా పసుపు పూజించింది పాప అయితే. ఇప్పుడు కుంకుమ బొట్లు పెడుతుంది. ఈ రోజు నుంచే కదా కనుపూరులో ముత్యాలమ్మ జాతర అనేది మొదలైపోయింది. కనుపూరు జాతరలో ముత్యాలమ్మ తిరునాళ్ళు స్టార్ట్ అయింది. నుంచి రావాలి. ఎవరెవరు జాతరకి వెళ్ళారో కామెంట్ చేయండి. అమ్మవారిని కూడా తోసేసేటట్టుంది. బొట్లు మాత్రం బాగా కరెక్ట్గా పెడుతుంది. చూడండి, గుద్దేస్తుంది అట్నే. ఇంక నువ్వు లేలక్క పెట్టేసింది మొత్తం రాయలకి అయితే. సారీ ఫ్రెండ్స్, దేవుడు రాయి కదా అది. పెట్టేసింది. ఇటు గీసి mau nilbebak కడిగినానమ్మా, అది జిడ్డు పోదా. ఇంకోటి లేదా ఏం కాదులే, లేదు. ఇంకోటి పెట్టేనా లేదు, దానికి కూడా పెట్టి తల్లే. 3 చుట్లు 3 పెట్టు. 3గా ఉంది కదా. పోదమ్మా, పసుపేసి రుద్దు పోద్దాం. మొత్తం రుద్దేస్తా, మొత్తం రుద్దుతా. అయ్యమ్మా పైన ఆ బిట్టు వారికి అంతేలే. 3 బూట్లు అంతేలే. అర్రపాకు చూపితలే అదే అంటే ఇవ్వరా.